అమావాస్య తేదీ 2024 ఆగస్టు 4 ఆదివారం. అమావాస్య ఘడియలు ఆగస్టు 3 మధ్యాహ్నం 3:30 నుండి ఆగస్టు 4 మధ్యాహ్నం 3:54 వరకు. సూర్యోదయానికి అమావాస్య ఉన్న రోజున అంటే ఆగస్టు 4న చేయాలి. ఆషాఢ అమావాస్య ప్రాముఖ్యత. ఈరోజు పితృదేవతలకు తర్పణం చేయడం చాలా ప్రాముఖ్యం. ఇలా చేయడం వల్ల పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరుతుందని నమ్ముతారు. కొన్ని కుటుంబాల్లో శ్రాద్ధ కర్మలు చేస్తారు. ఈరోజు దాన ధర్మాలు చేయడం చాలా శుభంగా భావిస్తారు. ఇది పూర్వీకులకు మాత్రమే కాకుండా దానం చేసేవారికి కూడా మంచి ఫలితాలను ఇస్తుందని నమ్ముతారు. గంగా, యమున వంటి పవిత్ర నదుల్లో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఆషాఢ అమావాస్య రోజు ఏం చేయాలి? ఈరోజు పవిత్ర నదుల్లో స్నానమాచరించాలి. తమ పూర్వీకులను స్మరించుకుంటూ పితృ పూజ చేయడం, తర్పణాలు విడిచిపెట్టడం. ఆషాఢ అమావాస్య రోజు ముఖ్యమైన అంశర్హులైన బ్రాహ్మణులకు అన్నదానం చేయడం, పేదలకు, అభాగ్యులకు ఆహారం, వస్త్రాలు, డబ్బు వంటి వాటిని దానం చేయడం ద్వారా పాపాలు తొలగిపోతాయి. ఆలయాలకు వెళ్లి భగవంతుడిని దర్శించుకోవడం, పూజలు చేయడం మంచిది. పూల చెట్టు కింద ఆవనూనెతో దీపం వెలిగించడం ద్వారా పితృ దోషం నివారించబడుతుందని నమ్ముతారు. పితృదోషం ఉన్నవారు ఈరోజు ప్రత్యేకంగా పూజలు చేయాలి. ఆషాఢ అమావాస్య పూజ విధానం. అమావాస్య రోజు స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి ముందు గణపతిని స్మరించి దీపం వెలిగించాలి. పరమేశ్వరుడికి బిల్వపత్రం, పార్వతీ దేవికి పసుపు, కుంకుమ, పూలతో పాటు నైవేద్యం సమర్పించవచ్చు. మీకు తెలిసిన శివ పార్వతీ మంత్రాలను జపించడం వల్ల పూజ మరింత ప్రభావవంతంగా ఉంటుంది. భక్తి శ్రద్ధలతో పూజ చేయాలి. పూజ సమయంలో శివ పార్వతులను అర్చించి మీ కోరికలను తెలియజేయండి. పితృదేవతలకు తర్పణం ఇవ్వడం మంచిది. నూతన వస్త్రాలు, చెప్పులు, బంగారం. అమావాస్య రోజున ఈ వస్తువులను కొనుగోలు చేయడం శుభకరం కాదు. ఈ రోజున కొత్త వ్యాపారం ప్రారంభించడం లేదా పెట్టుబడులు పెట్టడం శుభకరం కాదు. అమావాస్య రోజున కొత్త వాహనం కొనుగోలు చేయడం శుభకరం కాదు. అమావాస్య రోజున ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది ఈ వీడియోలో చూశారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. తదుపరి వీడియోలో మరో ఆసక్తికరమైన విషయంతో మీ ముందుకు వస్తాం. నమస్కారం.